జగదేవ్పూర్ మండలంలోని రామాలయంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం కన్నుల పండవగా పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ శుభముహూర్తమున నిమి వంశోద్భవులు మిథిలా నగరాధిపతి జనక మహారాజు పుత్రిక అయోనిజ శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి అయిన శ్రీ సీతా మహాలక్ష్మి రఘువంశోద్భవులు అయోధ్య నగరాధిపతి దశరథ మహారాజు పుత్రుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడు శ్రీ రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ముత్యాల తలంబ్రాలతో సన్నాయి మేళ తాళాలతో అశేష భక్తులు కళ్యాణాన్ని తలకించారు. కళ్యాణ క్రతువు అనంతరం హాజరైన భక్తులందరికీ వేద పండితులచే స్వామివారి ముత్యాల తలంబ్రాలు మరియు అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులు భక్తి పారవశ్యంతో స్వామివారి నామాన్ని జపించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, పుర ప్రముఖులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జంగమాప్తదినం కుర్వంతు వాం మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా గంగా సింధు సరస్వతీ యమునా గోదావరి నర్మదా కృష్ణా భీమరథీ పంగు సరయూ శ్రీకంఠీ గౌతమి కావేరీ కపిలా ప్రయాగ నిరదా వేత్రావతీత ఇత్యాదయః నద్యశ్రీ హరివాద పంకజ భవాః కుర్వంతు వాం మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా సస్యకాశేత సహస్రాణాం దినభరదైవత్యానాం పురుహూతహుతహదండధర రక్షో గణేశ నదీనాయక జగత్ప్రాణ యక్షాధిపతి సోమశేఖరాణాం యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సనందన సనత్కుమారనాదాదిత్యం నీనాం పరిణతి పరిభవ నిపుణ నిజనతను హరి దుర్వివరస్య నాభిసరోజేకమర్హంభోకే జలభాస్యా భూందరస్య యోసనాయక ముఖ్యానాం భాగ్యనాటకాలంకార ప్రభాకరతర్కమీమాంస ధ్రువం తే రాజా. ఒకసారి గంట ఊపండి. ఒకసారి అయ్యగారికి ఒకళ్ళు ఆనిచ్చి ఓం ధ్రువం తే అక్షతం తీసుకొని ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో అటువంటి శ్రీమతి నువ్వు అటానికి ఇటు పెట్టాలి, నువ్వు ఇటానికి అటు పెట్టాలి. ధ్రువం సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తమస్తు రామచంద్ర భగవానికి అభ్రాదృఘ్నీమితి వధూవం దృష్ట్వా అభ్రాదృఘ్నీం కొద్దిగా లక్ష్మణ స్వామి కూడా కొద్దిగా అట్టి అభ్రాదృఘ్నీం వరుణావతి ఘ్నీం బృహస్పతేంద్రాభద్రఘ్నీం లక్ష్మీదావస్థేషు సువిధస్వాఘోర దిక్షురవతి ఘ్నియేది శివాపతి సుమనా సువర్చా దేవసో దేవకామా శోనో చంద్రో భవద్యుపదే సంచతుష్పదే. రామచంద్ర భగవానికి తతః యోక్త్ర మాంగళ్య దేవతా పూజ. ఆ మధ్యలో యోక్త్రాన్ని ఆ మాంగళ్యాన్ని పెట్టి ఇంకా రెండు కుడికలు పెట్టి వందే ముకుంద ప్రియాం. ఓం యోక్త్రమాంగళ్య దేవతాభ్యో నమః. ఛాయామి ఝరం ధోపయామి ఆవాహయామి రక్తఖచిత సింహాసనం పాదయోః పాద్యం హస్తయోః అర్ఘ్యం ముఖే ఆచరణీయం ఉపచారిక పంచామృత కలోదక. రెండు పూలు పెట్టండి. అందరికీ చూపిస్తున్నారు, దానికి నమస్కారం చేసుకుని రామచంద్ర భగవానికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వామివారికి ముట్టించి అమ్మగారి మెడలో వేయాలి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదా. అక్షతలు వేయండి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. శ్రీరామచంద్ర భగవానికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పాడు
పవిత్రమైనటువంటి జీలకర్ర బెల్లం పెట్టడం మొదలైపోయింది. దాని తర్వాత మాంగళ్య ధారణ అనేటువంటిది, ఆడపిల్ల ముత్తైదుగా మారేటువంటి క్షణం ఈ మాంగళ్య ధారణ. మెడలో మంగళసూత్రాన్ని భర్త కడతాడు, 3 ముళ్ళు వేస్తాడు. ధర్మము, అర్థము, కామము మూడింటి కొరకు జన్మాంతా కూడా నీతో పాటు ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇప్పుడు రామచంద్రుడు సీతాదేవి యొక్క మెడలో మంగళసూత్రాన్ని బంధించాడు. అతి పవిత్రమైనటువంటి మాంగళ్య ధారణ అనేటువంటిది 4 రాజకుమారులు, 4 రాజకుమార్తెల యొక్క మెడల్లో మంగళసూత్ర బంధనం అనేటువంటి దాన్ని చేశారు. పవిత్రమైనటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇంకా పవిత్రమైనటువంటి తలంబ్రాలు ఇద్దరు చల్లుకోవడం అనేటువంటి కార్యక్రమము ఉంది. పవిత్రమంగా అటు వశిష్ఠ మహర్షి, ఇటు శతానందుడు, ఇటు దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళందరూ ఉండగా అటు జనక మహారాజు సునయ చక్కగా జరిపిస్తున్నారు. మనస వాచ కర్మణ శ్రద్ధేకంగా తదేకంగా అందరూ కూడా అటువైపే చూస్తూ ధ్యానంగా రామయ్య జీవితమే మన నడిచేటువంటి మార్గంగా చేసుకొని సీతమ్మ భక్తే మన బలంగా మార్చుకొని ముందుకు సాగుతూ ఉంటే సీతారామ ఫలం అనేది మనకు ఖచ్చితంగా దక్కుతుంది. జై శ్రీరామ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. తూర్పు దిక్కుగా ముఖము చేసి ఉంది సీతమ్మ, పడమటి దిక్కుగా ముఖం చేసి ఉన్నాడు రామచంద్రుడు. అంటే ఆంజనేయ స్వామి గుడికి దగ్గరగా ఉన్నటువంటి వాడు రామచంద్రుడు, రాముని ఆలయానికి దగ్గరగా ఉన్నటువంటి విగ్రహం సీతమ్మ. ఇద్దరు కూడా పవిత్రమైనటువంటి మాంగళ్య బంధములో, పరిణయ బంధములో 3 ముళ్ళు వేసుకొని జీవితాంతమంతా కూడా కలిసి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. పవిత్రులైనటువంటి ఋషులు, దేవతలు అందరూ కూడా ఆకాశము నుండి మిథిలా నగరానికి వచ్చి ఆ కళ్యాణాన్ని తిలకిస్తున్నారు. ఎవరైతే సీతారాముల కళ్యాణాన్ని తిలకిస్తారో వాళ్ళ జీవితం అంతా కూడా కళ్యాణమయంగా, శాంతి, సౌఖ్య, పుణ్య పాపాలు లేకుండా అజరామరమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ కళ్యాణ దర్శనం అనేటువంటిది మొదటి మెట్టు అవుతుంది. కావున మొదటి మెట్టులో మనం ఉన్నాం కాబట్టి తదేకంగా మనస వాచ కర్మణ ఆ సీతారాముల్ని చూస్తూ పవిత్రమైనటువంటి వివాహ కార్యక్రమాన్ని తిలకించాలని కోరుకుంటున్నాం. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భమాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు వధూవరాభ్యాం వరదా భవంతు. నతినుతులు నరించగా రసనాట్యము వికసించగా రథముల పుణ్యాలు ఫలించగా ఫలించి మురళి రాగాల రవళి అందాల రాధమ్మ సౌందర్య చరణాల అందెల సందడి లయగా అనురాగ తంత్రులు శృతి మీటగా అందరి హృదయాలు స్పందించగా పలికింది మురళి రాగాల రవళి గిరిభారమెత్తిన కరిరాజవరదుని కరభూషణముగా స్థిరముగా వెలసి మరి మరి సోకిన మధురాధరముల మధురిమలే ప్రాణమే హరికొక్కడే ధ్యానమై చిరు విశ్వనాథుని శివ భావమై పలికింది మురళి రాగాల రవళి
నీరాజనము గంభురా నవనీరద శ్యామని నీరాజనము గంభురా శ్రీరామ జయ రామ లోకాభిరామ నీరాజనము గంభురా మోన నగభూషామనమైన తనువు కోమలకరమందు కోదండ ధనువు ప్రేమమయా నాయద నీకు నెలవు ప్రేమమయా నాయద నీకు నెలవు రామాజీ గురి నగమందు కొలువు శముడ వీపు సతము మమ్ము చూపు శ్రమణీయ ఉషిత నేతవు దాతవు నీరాజనము గంభురా నవనీరద శ్యామని రాజనము గంభురా పరమాత్మ పాలింపరా పరమ పురుషోత్తముడని వెదా పరమాత్మ పాలింపరా పరమ పురుషోత్తముడని వెదా దరిచేర మరుగేల దయ చూడ జాలేల పరమునియ భారమౌర పురహర ఖరగాదర ధయ చూపర రఘువర నీరాజనము గంభురా నవనీరద శ్యామని రాజనము గంభురా శ్రీరామ